జిల్లా కోరుట్లలో మున్సిపల్ అధికారులు కోన్ కార్పస్ చెట్లని తొలగించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు అధికారులు చెట్లని తొలగించడంపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణ సుందరీకరణలో భాగంగా డివైడర్స్ పై మున్సిపల్ సిబ్బంది కోన్ కార్పస్ చెట్లను నాటారు. అయితే ఈ చెట్ల వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు భూగర్భ జలాలు దెబ్బతింటాయని వార్తలు రావడంతో చెట్లను తొలగించారు. కోన్ కార్పస్ చెట్ల స్థానంలో కొబ్బరి, అశోక, ఈత చెట్లను నాటుతున్నట్లుగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. కోన కార్పస్ చెట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో నాటడం జరిగింది. దీనివల్ల ఆర్థిక నష్టము, అనారోగ్య నష్టం జరిగింది. దీని కోసము ఎంతో ఒత్తిడి చేయడం జరిగింది. ఇది తీసేయడానికి కోసము ఇప్పటికైనా వారికి ప్రభుత్వానికి కావచ్చు, పాలకులకు కావచ్చు జ్ఞానోదయం కలిగి ఈ చెట్లను తీసివేస్తున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మున్ముందు ఆర్థిక నష్టం, అనారోగ్య నష్టం జరగకుండా మంచి చెట్లను నాటి హరితహారంలో కూడా ఎలాంటి ప్రజాప్రధానం వృధా కాకుండా మంచి చెట్లను నాటి ప్రజలందరికీ ఉపయోగపడాలని మా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. నా పేరు శ్రీనివాసరావు. కొరుట్ల మున్సిపల్ శాఖ వారు ఈ కోనో కార్పస్ చెట్లను తీసివేయడం జరుగుతుంది. ఇది కొరుట్ల పట్టణ ప్రజలకు శుభ సూచకము. ఎందుకంటే దీని వలన మనకు అనారోగ్యానికి గురవుతారు. దీన్ని గుర్తించి ఈ చెట్లను తీసేసి మన మనుషులకు ఉపయోగపడే ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెడతారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ కొట్ల మున్సిపల్ను చూసి మన జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న మిగతా మున్సిపల్లో కూడా ఇట్లాంటి చెట్లను తీసేసి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టాలని చెప్పి కోరుతున్నాం.